ప్రముఖ బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక కావడం పట్ల మా ఎపిసా అధ్యక్షుడు దిలీప్ రాజా హర్షం వ్యక్తం చేశారు. తెలుగులో మిథున్ చక్రవర్తి గోపాల గోపాల చిత్రంలో ప్రత్యేకమైన మేనరిజంతో నటించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారని అన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ డిస్కో డాన్సర్ సినిమా ద్వారా కోట్లాది అభిమానులను మిథున్ చక్రవర్తి సొంతం చేసుకున్నారని చెప్పారు. హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్పురి, తెలుగు భాషల్లో 350 సినిమాల్లో నటించిన మిథున్ చక్రవర్తికి 2 పర్యాయాలు జాతీయ అవార్డులు అందుకున్నారని ఆయన తెలిపారు. తెలుగులో మిథున్ చక్రవర్తి గోపాల గోపాల చిత్రంలో ప్రత్యేకమైన మేనరిజంతో నటించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అక్టోబర్ 8న జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మిథున్ చక్రవర్తి అందుకుంటున్నారని ఆయన తెలియజేశారు. సమావేశంలో దర్శకుడు కనపర్తి రత్నాకర్, నటుడు మిలిటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Happiest moment, and it is also a happy news in the film industry. The legendary film actor Mithun Chakravarti selected for Dadasaheb Phalke Award today. The Honorable Minister of Central Information and Broadcasting Ashwini Vaishnav announced it today. ఎందుకంటే ఒక భారతీయుడిగా ఆనందపడుతున్నా, అలాగే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక బెంగాలీ నటుడు 74 సంవత్సరాల మిథున్ చక్రవర్తి గారిని భారత ప్రభుత్వం గుర్తించి ఈ రోజున భారతదేశంలో సినిమా పరిశ్రమలో టాపెస్ట్ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఆయన్ని ఎంపిక చేసినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన హిందీ, ఒడియా, భోజ్పురి, చివరికి మన తెలుగు సినిమాల్లో కూడా మొత్తం కలిపి 350 సినిమాల్లో ఆయన నటించాడు. మృగయ అనే సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆయనకి ఫస్ట్ ఫిలింలోనే బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఆయన నామినేట్ కాకముందు 2 నేషనల్ అవార్డ్స్ కొట్టుకున్నాడు. ఆయన 2 నేషనల్ అవార్డ్స్ గెలిచారు. మరి ఫస్ట్ సినిమా మృణాల్ సేన్, ద మోస్ట్ లెజెండరీ డైరెక్టర్ మృణాల్ సేన్ గారి దగ్గర నటించి మృగయాలో ఫస్ట్ బెస్ట్ యాక్టర్ కొట్టాడు. ఆ తర్వాత 2 నేషనల్ బెస్ట్ యాక్టర్లు కొట్టాడు ఆయన. అయితే ఇంత స్పాన్ ఉన్న ఒక నటుడు తొలి రోజుల్లో ఆయన సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఆయనతో కలిసి నటించడానికి అంతగా ఆసక్తి చూపించేవాళ్ళు కాదు మిగతా తోటి నటీనట్లు. అలాంటి స్టేజ్ నుంచి ఆయన ఒక్కసారి ఎవరెస్ట్ లాగా ఎదిగి ఎన్నెన్నో సినిమాలు తన వైపుకి మరల్చుకుని ఒకనొక టైంలో పెద్ద పెద్ద స్టార్లకి లైక్ అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, రాజేష్ ఖన్నా, సంజయ్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళందరితో కూడా నటించి వాళ్ళకి పోటీగా కూడా తయారయ్యాడు అతను. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే టాలెంట్ అనేది మనిషిలో ఉంటే అది ఏదో ఒక రోజున బయటపడుతుంది, కానీ టాలెంట్ని ఎవరు తొక్కేయలేరు, ఎవరో అదుపు చేసి పెట్టలేరు. వన్స్ దెర్ ఈజ్ ఎ టాలెంట్, ఇట్ విల్ గ్రో అప్, ఇట్ విల్ కమ్ అవుట్. Nobody can keep the talent inside. ఎవరి వల్ల కూడా కాదు. సో దట్ మచ్ ఆఫ్ టాలెంట్ హీ హ్యాస్. అందుకని దట్ ఇస్ ది రీజన్ వై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నామినేటెడ్ మిస్టర్ మిథున్ చక్రవర్తి ఫర్ దాదాసాహెబ్ ఫాల్కే.